హాయ్ అండి. వెల్కమ్. వెల్కమ్ టు బ్రహ్మ గైడెన్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే సపరేట్గా టాపిక్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. ఫైనాన్షియల్ అవేర్నెస్ అంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ మన డైలీ లైఫ్లో ఎంతవరకు ఉంటుంది, మనకి ఇక ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది లేకపోతే మనకి ఎలాంటి నష్టం జరుగుతుంది అనే ఒక విషయం మీద అయితే కంప్లీట్గా ఈరోజు ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే మనం చాలా వరకు ఈ సోషల్ మీడియాలో వివిధ రకాలైన యాప్స్లలో మనం టైం వేస్ట్ చేస్తూ ఉంటాము, టైం స్పెండ్ చేస్తుంటాము సాధారణంగా. కానీ ఇక ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ సంబంధించి మన యొక్క ఛానల్ కంప్లీట్గా అవేర్నెస్ చేయడానికి అయితే ఈ యొక్క ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశం ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బ్యాంకింగ్ సంబంధించి సఫిషియెంట్ నాలెడ్జ్ సంపాదించుకొని ఫైనాన్షియల్ గ్రోత్ సంపాదించాలి, ఫైనాన్షియల్ యొక్క గ్రోత్ అయితే సాధించాలనే ఒకే ఒక ఉద్దేశంతో అయితే మనం ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మన యొక్క ఛానల్లో దాదాపుగా ఇప్పటిదాకా చాలా వీడియోలు అయితే చేయడం జరిగింది. నియర్లీ 100 వీడియోస్ అయితే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా బ్యాంకింగ్ యూటిలైజేషన్ అనేది మనకు డైలీ లైఫ్లో ఎంత నెసెసరీ ఉంది, సరైన యొక్క అవగాహన లేకపోతే మనకు ఏ విధంగా నష్టం కలుగుతుంది అనే ఒక 2-3 ఎగ్జాంపుల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. సాధారణంగా అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసే టైంలో ఒక మహిళ తన యొక్క అకౌంట్లు 2-3 అకౌంట్లు అయితే కలిగి ఉంది. ఒక అకౌంట్ వాడకుండా వదిలేసింది ఫ్రెండ్స్. అది ఒక నియర్లీ 4 to 6 years అలాగే వదిలేసింది. అందులో మైనస్ ఛార్జెస్ అయితే ఆమెకి ఉండడం జరిగింది. లేకపోతే సంథింగ్ ఏదో ఒక డెబ్ట్స్ అయితే బ్యాంకుకు ఉంది ఆ యొక్క అకౌంట్లో. ఆమె విశ్వకర్మ ట్రైనింగ్ వెళ్ళడం వల్ల ఆమెకు వచ్చిన బెనిఫిషియరీ అమౌంట్ 4,000 అయితే ఈ అకౌంట్ అయితే ఎన్పిసిఐ లింక్ ఉందో అది వాడని అకౌంట్. ఆ అకౌంట్లో పడడం వల్ల ఆమె యొక్క అమౌంట్ అయితే -4,000 అయితే కట్టుకోవడం జరిగింది. అలాగే ఇంకొక మహిళ బజాజ్ ఫైనాన్స్ యొక్క ఈఎంఐ స్కిప్ చేయడం వల్ల ఆమె కూడా చాలా డబ్బులు అయితే మైనస్ ఛార్జెస్ వెళ్ళడం జరిగింది. సో ఇలాంటి ప్రతిదీ సరైన అవగాహన లేకపోవడం వల్ల మనం సాధారణంగా ఎస్పెషల్లీ విలేజ్ పీపుల్స్ నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అకౌంట్స్ సంబంధించిన నాలెడ్జ్ చాలా చాలా అవసరం. ఎందుకంటే అకౌంట్స్ అనేది మనం ఎన్ని రకాలు ఉన్నాయి, అదేవిధంగా అకౌంట్స్ యొక్క కేవైసీ అంటే ఏంటి, ఇనాపరేటివ్ అకౌంట్ అంటే ఏంటి, ఎన్ని సంవత్సరాలు మనం అకౌంట్ వాడకపోతే ఇనాపరేటివ్గా అవుతుంది, దాన్ని ఏ విధంగా తిరిగి కేవైసీ చేసి రీయాక్టివేషన్ చేయాలి, అలాగే ఒక 10 years ఎటువంటి డిపాజిట్స్ అయినా కూడా మెచ్యూరిటీ అయిన డిపాజిట్స్ ఏవైనా కానీ, అలాగే ఎటువంటి ఎస్బీ అకౌంట్లో సంబంధించిన డిపాజిట్స్ ఒక 10 years మనం వాడకుండా వదిలేసినట్లయితే ఆ అమౌంట్ అయితే డిఈఏ ఫండ్కు వెళ్ళడం జరుగుతుంది. డిఈఏ ఫండ్ అంటే డెఫ్ అకౌంట్స్ ఫ్రెండ్స్. ఇది డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్. సో దీన్ని మనం ఈ యొక్క అన్క్లెయిమ్ డిపాజిట్స్ అకౌంట్స్ అంటాము. ఈ యొక్క అన్క్లెయిమ్ డిపాజిట్స్ అకౌంట్స్ మనకు ఉద్గమ్ పోర్టల్లో ఆ సంబంధిత బ్యాంక్ వెబ్సైట్లో అయితే ప్రజెంట్ విత్డ్రా చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది. ఎవరైతే 10 years అబవ్ తర్వాత అకౌంట్ వాడకుండా వదిలేస్తే అవి డిఏ ఫండ్కు ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్స్ తిరిగి ఇప్పుడు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది గవర్నమెంట్. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా అమౌంట్ అలా వదిలేసి ఉంటే ఆయా సంబంధిత బ్యాంకులో అఫీషియల్ వెబ్సైట్లో
ఆ యొక్క డేటా అయితే నేమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, చూసి వాళ్ళు తిరిగి విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఇలా ప్రతిదీ ఎఫ్డి అంటే ఏంటి, ఆర్డి అంటే ఏంటి, ఆర్డీకి ఎఫ్డికి డిఫరెన్స్ ఏంటి, ఎస్ఐపిలు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్ ప్లాన్, మ్యూచువల్ ఫండ్స్ గురించి, అలాగే వివిధ రకాలైన గవర్నమెంట్ స్కీమ్స్, సుకన్య సమృద్ధి యోజన, అలాగే మంత్లీ ఇన్కమ్ స్కీమ్, కిసాన్ వికాస్ పత్ర, కేసీసీ, కిసాన్ క్రెడిట్ కార్డ్స్, క్రాప్ లోన్స్, ఇలా ప్రతి సంబంధించిన ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ మీకు మనకి వీడియోలో ప్రతిదీ షేర్ చేస్తున్నాము. లేటెస్ట్ అప్డేట్స్, క్రాప్ ఇన్సూరెన్స్ అంటే ఏంది, ఎలా ఎన్రోల్ చేయించుకోవాలి అనే విషయం మీద కూడా ఫుల్ వీడియో చేయడం జరిగింది మన యొక్క ఛానల్లో. రీసెంట్గా అధిక వర్షపాతం వల్ల చాలామంది రైతులు పెట్టుబడులు పెట్టి వాళ్ళ యొక్క పంటను అయితే నష్టపోవడం జరిగింది. ఈ విధంగా క్రాప్ ఇన్సూరెన్స్ వల్ల వాళ్ళకి తిరిగి క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పంట నష్టపోయినప్పుడు. ఇలాంటి ప్రతిదీ కూడా ఫైనాన్షియల్ సంబంధించి మన వీడియోలో పోస్ట్ చేస్తుంటాం ఫ్రెండ్స్. కాబట్టి మన వీడియో ప్రధాన ఉద్దేశం అయితే మీకు ఆల్రెడీ చెప్పాను, ఫైనాన్షియల్ గ్రోత్ సాధించడానికి ఒక ఏకైక లక్ష్యంగా అయితే వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన వీడియో చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఖచ్చితంగా షేర్ చేయండి. చాలా ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ అవుతుంది. ఎన్పిసిఐ స్పెసిఫిక్గా ఎన్పిసిఐ మీకు ఓవరాల్గా రివీల్ చేస్తున్న ఫ్రెండ్స్. ఎన్పిసిఐ అంటే ఏంటి, ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క అకౌంట్కి 2-3 అకౌంట్ కలిగి ఉంటారు సాధారణంగా. అలాంటి వాళ్ళు కూడా ఎన్పిసిఐ ఏ అకౌంట్కి లింక్ అయి ఉంది అనేది కూడా వాళ్ళకి తెలిసి ఉండాలి. లేకపోతే మనకి ఏదైనా నిరుపయోగంగా ఉన్న అకౌంట్ అవసరం లేకపోతే దాన్ని ఏ విధంగా క్లోజ్ చేసుకోండి, లేకపోతే ఎన్పిసిఐ ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి ఎలా దాన్ని షిఫ్ట్ చేసుకోవాలి అనేది ప్రతిదీ కూడా మనం చాలా చక్కగా తెలుగులో అయితే వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. అలాగే సైబర్ ఫ్రాడ్స్ సంబంధించి డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి, అలాగే ఈ సిమ్, ఎలక్ట్రానిక్ సిమ్ అంటే ఏమిటి, జంప్డ్ డిపాజిట్స్ అంటే ఏంటి, అలాగే టాస్క్ వర్క్, చాలా సైబర్ ఫ్రాడ్ సంబంధించి చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఖచ్చితంగా అయితే ఛానల్ని చూడండి. అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, చాలా ఎక్కువ టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్ పర్పస్. సో మన ఛానల్ అయితే ఇది ఎంటర్టైన్మెంట్ పర్పస్కి అయితే ఎవరికి యూజ్ కాదు ఫ్రెండ్స్. డెఫినెట్గా ఇంత కొంత ప్రతి వీడియోలో డెఫినెట్లీ యూజ్డ్ మెసేజ్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఉపయోగకరంగా అయితే ఛానల్ నేను డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కూడా లేటెస్ట్ అప్డేట్స్, చిన్నది విషయాలు కూడా, అసలు ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు బ్యాంకింగ్లో, అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఈఎంఐ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు, ఈ విధంగా చాలా వీడియోస్ అయితే చాలా సరళంగా చాలా సింపుల్ మెథడ్లో స్టూడెంట్స్ కూడా, చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా అయితే ఇక క్యాలిక్యులేషన్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.